అనుక్షణం సముద్రపు అలల సవ్వడితో పరవశించిపోయే విశాఖ తీరాన ఏఐ సునామీ వచ్చింది. నవ్యాంధ్ర ప్రగతికి గూగుల్ హారతి పడుతుంది. దశాబ్దాలుగా ఉక్కు సైరన్లతో మార్మ్రోగిన సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు గ్లోబల్ ఏఐ డేటా సిటీగా మారబోతుంది. 1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ క్లౌడ్ డేటా సెంటర్కు తాజాగా శంకుస్థాపన జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు, సబ్సీ డేటా గేట్వే హోదా, ఇలా ఒకటేమిటి ఎన్నో విశేషాలు. ఉక్కు నగరంలో ఈ చారిత్రాత్మక డిజిటల్ విప్లవంపై ప్రత్యేక కథనం చూద్దాం. అనుక్షణం సముద్రపు అలల హోరుతో హోయలులికి విశాఖపట్నం సిగలో సరికొత్త కలికితరాయి వచ్చి చేరింది. ఇక తూర్పు కనుమల సాక్షిగా బంగాళాఖాతం హోరు మధ్య విశాఖ ఇప్పుడు చరిత్రను తిరగరాస్తోంది. ఇక దశాబ్దాలుగా ఉక్కు కర్మాగారపు సైరన్లతో మారుమోగిన ఈ నగరం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహా విప్లవానికి స్వాగతం పలుకుతోంది. ఏప్రిల్ 28, 2026 ఇది ఏపీ క్యాలెండర్లో ఒక తేదీ కాదు, భారత పారిశ్రామిక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ వేకువజాము. గూగుల్ సంస్థ 1.35 లక్షల కోట్ల రికార్డు ఎఫ్డిఐతో విశాఖ గడ్డపై గ్లోబల్ ఏఐ క్లౌడ్ డేటా సెంటర్కు అంకురార్పణ చేసింది. సముద్ర గర్భం గుండా ఖండాలను కలిపే సబ్సీ గేట్వే నుంచి 2 లక్షల ఉపాధి వరకు ఇది అక్షయ పాత్ర. ఇది 2047 వికసిత భారత్ స్వప్నానికి పునాది రాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక మాధ్యంతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అంతర్జాతీయ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించిన ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక భవన సముదాయం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయబోతున్న ఒక బృహత్తర ఆర్థిక యంత్రం. ఇంతటి భారీ పెట్టుబడి రావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దశ దిశ పూర్తిగా మారిపోతుందన్నది నిర్వివాదాంశం. విశాఖ శివార్లో జరిగిన ఈ మహాక్రతువు పరిపాలన దార్శనికతకు అద్దం పట్టింది. చంద్రబాబు మార్గనిర్దేశంలో ఐటీ మంత్రి నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ విపి వికాస్ స్కూలే చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇక ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటే ప్రపంచ స్థాయి సంస్థలు వాటంతటవే వస్తాయనడానికి ఇది సాక్ష్యం. ఇతర రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఫైళ్లలో మగ్గే ప్రాజెక్టులు ఇక్కడ 13 నెలల్లోనే శంకుస్థాపనకు వచ్చాయి. దీన్నే మంత్రి లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. విశాఖ గూగుల్ ప్రాజెక్టు రాకుండా ప్రతిపక్షం కోర్టులో కేసులు వేసింది. వారిది గొడ్డలి సంస్కృతి అయితే తమది గూగుల్ అభివృద్ధి అని లోకేష్ స్పష్టం చేశారు. అభివృద్ధి నిరోధకులకు ఈ ప్రాజెక్టు చెంపపెట్టు అని తేల్చి చెప్పారు. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు భారత ఇంటర్నెట్ అవసరాలను ముంబై, చెన్నై సబ్సీ గేట్వేలు మాత్రమే తీర్చాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విశాఖ చేరింది. సముద్ర గర్భం గుండా 1000 కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ విశాఖ ల్యాండింగ్ స్టేషన్ అవుతుంది. దీనివల్ల అమెరికా, యూరప్, సింగపూర్తో మిల్లీ సెకండ్లలో డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దేశంలో నెట్వర్క్ అంతరాయం ఏర్పడినా విశాఖ నుంచి బ్యాకప్ ఇవ్వచ్చు. ఇది భారత ఇంటర్నెట్ బ్యాక్ బోన్ బలోపేతం చేసే మహాఘట్టం. ఇది ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్. లక్షల గ్యాలన్ల నీటిని రీసైకిల్ చేసే గ్రీన్ టెక్నాలజీ వాడతారు. కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, భారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల డేటా సెంటరే కాదు,
విశాఖలోని నివాస ప్రాంతాలకు కూడా కరెంటు కోతలుండవు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, స్థానికులతో మమేకమైన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన ధ్యేయంగా ఈ ప్రాజెక్టును ఏపీ సర్కార్ తీసుకువచ్చింది. 1 గిగావాట్ హైపర్ స్కేల్ సెంటర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నిర్మాణ దశలోనే 25,000 మందికి ఉపాధి, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, సేవా రంగాలకు బూస్ట్ ఇస్తుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ఇది మైలురాయి. యువతకు ఇది కల్పవృక్షం. గూగుల్ కేవలం ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలకు తగ్గ స్కిల్స్ కూడా నేర్పుతుంది. స్థానిక యువతకు క్లౌడ్ కంప్యూటరింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీతో ఉచిత సర్టిఫైడ్ శిక్షణ ఇస్తుంది. దీనివల్ల ఇక్కడ యువత గ్లోబల్ సిటిజన్స్గా మారుతారు. ఈ సెంటర్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకునే స్థాయికి ఎదుగుతారు. ఈ ప్రాజెక్టులో హైలైట్ నారీ శక్తి. 10,000 మంది గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ టూల్స్పై శిక్షణ ఇచ్చి మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతారు. ఇంటి నుంచి ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసే మెళకువలు నేర్పిస్తారు. ఇది మహిళల ఆర్థిక స్థితిని మార్చే సైలెంట్ రెవల్యూషన్ అని చెప్పక తప్పదు. విశాఖ నగరంలో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో గూగుల్ ఒంటరిగా అడుగులు వేయడం లేదు. భారతీయ టెలికాం ఇన్ఫ్రా దిగ్గజాలు అదానీ కనెక్ట్స్ మరియు ఎయిర్టెల్ నెక్స్ట్రాలు గూగుల్కు సంపూర్ణ వ్యూహాత్మక మద్దతు పలుకుతున్నాయి. డేటా సెంటర్ నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన పర్యావరణ హిత శీతలీకరణ వ్యవస్థలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, అల్ట్రా లో లెన్సిటీ ఫైబర్ కనెక్టివిటీ కల్పనలో ఈ సంస్థలు భాగస్వామ్యం అమూల్యమైనవి. ఇక బహుళజాతి సంస్థ అయిన గూగుల్తో మన దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు చేతులు కలపడం వల్ల భారతీయ డేటా భద్రతలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈ 3 అగ్రశ్రేణి సంస్థల కలయిక ద్వారా డిజిటల్ రంగంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే పటిష్టమైన ఇకోసిస్టమ్ విశాఖ వేదికగా తయారవుతుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపమే మారిపోతుంది. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాలు పుంజుకుంటాయి. విశాఖ మొదటి $1 ట్రిలియన్ ఎకనామీ రీజియన్గా ఎదగడానికి మార్గం సుమగమైంది. విశాఖపట్నం సభలో ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం రాష్ట్ర పరిపాలన వేగాన్ని కళ్లకు కట్టింది. కేంద్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారుకు రాష్ట్ర ప్రభుత్వ దార్శనికత తోడై ఇప్పుడు ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఒకప్పుడు దేశంలో ఎక్కడైనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడేవారని, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాకారమవుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గిపోయే భారీ ప్రాజెక్టులు ఇక్కడ మాత్రం కేవలం 13 నెలల రికార్డు సమయంలోనే శంకుస్థాపన స్థాయికి రావడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి తిరుగులేని నిదర్శనం. వాస్తవానికి 2019 నుంచి 2024 మధ్య ఏపీ పారిశ్రామిక విధ్వంసాన్ని చవిచూసింది. అభివృద్ధిలో 10 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్తో డెవలప్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో దూసుకుపోతూ దేశంలోనే ది బెస్ట్ స్టేట్గా దూసుకువెళ్తోంది. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు దార్శనికతతో దేశవ్యాప్త పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ గ్లోబల్ ఇన్వెస్టర్లకు అభయారణ్యంలా మారింది. నాడు సైబరాబాద్ కట్టిన విజన్ ఇప్పుడు విశాఖలో రిపీట్ అవుతోంది. ఆల్సెలార్మిట్, రిలయన్స్ తర్వాత ఇప్పుడు గూగుల్, ఇవన్నీ చంద్రబాబు ట్రాక్ రికార్డుల వల్లే వస్తున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని విధానంతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమని ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. పరిపాలన ఒక చోట, పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రమంతా. ఇదే క్లస్టర్ బెస్ట్ మోడల్. ఉక్కు సైరన్ల నుంచి ఏఐ సైరన్ల వరకు విశాఖ ప్రయాణం అద్భుతం. పోర్ట్ సిటీ కాస్త డేటా సిటీగా మారింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర గుండెకాయిగా విశాఖ ఏఐ, ఐటీ రాజధాని కాబోతుంది. ఇది సువర్ణ యుగానికి నాంది.
అంతర్జాతీయ స్థాయిలో డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతున్న ప్రస్తుత తరుణంలో సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి దేశానికి అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. అమెరికా, యూరప్ లాంటి దేశాలలో అత్యంత సురక్షితమైన వాతావరణంలో డేటాను బదిలీ చేసే సామర్థ్యం విశాఖలోని ఈ అడ్వాన్స్డ్ ఏఐ డేటా సెంటర్కు ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే అత్యంత ఆధునిక నెట్వర్కింగ్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీ వల్ల హ్యాకర్ల బారిన పడకుండా భారతీయ పౌరుల పరిశ్రమల డేటా సురక్షితంగా ఉంటుంది. సైబర్ భద్రత, అడ్వాన్స్డ్ క్లౌడ్ రంగాల్లో విశాఖపట్నం ఇకపై ఆసియా ఖండానికి ఒక రోల్ మోడల్గా నిలవబోతుందన్నది అక్షర సత్యం. ఇది దేశ డిజిటల్ సార్వభౌమాధికారాన్ని కాపాడే ఒక అభేద్యమైన కోటగా రూపుదిద్దుకోనుంది. మొత్తానికి దశాబ్దాల కళ చంద్రబాబు పాలనలో నిజమైంది. 1.35 లక్షల కోట్లతో గూగుల్ పట్నంగా విశాఖ అవతరించింది. 2 లక్షల ఉద్యోగాలు, సబ్సీ గేట్వే హోదా, నారీ శక్తి సాధికారత ఇవన్నీ నవ్యాంధ్ర భవిష్యత్కు గూగుల్ వేసిన హారతులు. చంద్రబాబు దార్శనికత, లోకేష్ కార్యదక్షత, కేంద్ర సహకారం, వెరసి డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్, 2019-2024 విధ్వంసం నుంచి 2026 అభివృద్ధి వరకు ఇది ఏపీ కంబ్యాక్ స్టోరీ. వికసిత్ భారత్ 2047కు విశాఖ దిక్సూచి. ఈ డిజిటల్ సునామీలో ఏపీ యువత భవిత బంగారుమయం కావాలని ఆశిద్దాం.